ఇప్పటిదాకా అవకాశం ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి వినిపించే మాటలు ఇక ముగియబోతున్నాయి. 5 సంవత్సరాల తనకిచ్చిన అవకాశాన్ని రేపుటితో అంటే టైము ముగియబోతుంది. అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని కానీ ఈరోజు పాలనాపరంగా ప్రజలకు తనకు చేసినటువంటి ఏదైనా విషయాలు కానివ్వండి మనం విశ్లేషించుకోవాల్సి వస్తే ఏంటి అసలు గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేదాన్ని ఒకసారి మనం ఈరోజు పూర్తిగా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఒక్క ఛాన్స్ అని ఆయన అన్నాడు. మరి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు తినకు కూడా రాజ్యాధికారం అవకాశం కల్పించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నువ్వేం చేసావు అని ఆ రోజు ఎలా పడితే అలా మాట్లాడు. మరి 5 సంవత్సరాలు నువ్వేం చేస్తావు అనేది ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వపరంగా విశ్లేషించాల్సిన పరిస్థితులు వస్తే సహజంగానే ఇప్పుడు ఆయన రాష్ట్ర పాలకుడు కాబట్టి పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణాలు ఏంటి అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు అంటే ప్రతి ఒక్కళ్ళు రామచంద్రమూర్తితో పోల్చి రాముడి పాలన అందించాలని చెప్పని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే మనం మానవ మాత్రలో మనుషులు అన్నాక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ జరిగిన పొరపాట్లని రియలైజ్ అయ్యి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కొందరికి అన్నీ కలిసి వస్తాయి. కొంతమంది పొరపాట్లని అలవాటుగా మార్చుకొని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. చరిత్ర వారిని చూస్తుంది, వీరిని చూస్తుంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం ఈరోజు మనం మే 10వ తారీఖులో ఉన్నాం. రేపు సాయంత్రంతో సాధారణ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం మొగవబోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక 36 గంటల్లో పోలింగ్ మొదలవుతుంది. అంటే ఒక కీలక ఘట్టానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయం చేరుకుంది. మళ్ళీ ఆయన పాలకుడిగా ఎంపిక కావటమా, లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రచారం చేస్తుంది కదా చేయి ఖాళీ చేయి కుర్చీ అని చెప్పని జరుగు జగన్ అట్లాగే జరుగు జగన్లోనే ఖాళీ చేయి కుర్చీ అంటున్నారు. మరి ఆ కుర్చీ ఖాళీ చేసి తర్వాత వచ్చే పాలకులకి సీట్ అప్పచెప్పటమా ఒక కీలక ఘట్టానికి చేరుకొని ఉంది. ఎస్, నిజంగానే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతలు కొనసాగించే రోజు నిర్వహించే రోజున ఆ రోజు ఆయన వ్యూహకర్తలు ఇచ్చిన ఎలివేషన్ వాళ్ళ సోషల్ మీడియా కల్పించిన వ్యక్తిత్వం తెలియదు కానీ ఆయనకు ఒక ట్యాగ్ లైన్ అమర్చారు, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని. ఆయన కూడా అదే వరుడి అదే పంద కొనసాగిస్తా ఎన్నికల ప్రచార సందర్భంగా కానీ పాదయాత్రలు చేసిన సందర్భంగా కానీ ఈ మైక్ పట్టుకొని ఒక నాయకుడు ప్రజలకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చకపోతే ప్రజలు ఆ నాయకుడి కాలర్ పూడ్చుకొని నిలదీసే వెసులుబాటు ఉండాలి. అంటే నాయకుడు అనేవాడు ప్రజలకు అకౌంటబుల్, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుందని చెప్పాడు. అకౌంటబుల్ అంటే జవాబుదారీ అని చెప్పాడు. అంటే తనకి అటువంటి ఎలివేషన్ ఇచ్చుకున్నారు ఆయన. నేను ఇప్పుడు ఈ చెప్తున్న మాట కనుక నెరవేర్చకపోతే రేపు మీరు నా కాలర్ పుచ్చుకోవచ్చు, నేను అంతటి వినయ విధేయతలతో మీకు అందుబాటులో ఉండే నాయకుడిని అని చెప్పని అటువంటి ఎలివేషన్ ఇచ్చుకున్నారు ఆయన. అంటే అన్ని రకాల ప్రచారాలు ప్రజలకి ఒక ఎలివేషన్ ఆయన పట్ల ఇచ్చినాయి. ఆ ఇచ్చిన నేపథ్యంలో ఒక హై ఎక్స్పెక్టేషన్తో ప్రజలు ఆయనకి 175 స్థానాలున్న అసెంబ్లీలో 151 స్థానాలతోటి అధికారం కట్టబెట్టారు. ఎస్, ఆయన జీవితకాలపు ఆకాంక్ష నెరవేరింది. నేను ముఖ్యమంత్రి అని చెప్పని తప్పించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష నెరవేరింది. నెరవేరిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిత్వం ప్రజలకి చాలా దగ్గరగా పరిశీలించి చూసే అవకాశం దక్కింది. ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, ఆ ఎంపీ స్థానాలు ఇచ్చిన పక్షంలో చంద్రబాబు నాయుడు నిస్సహాయుడై ప్రత్యేక హోదాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడు, నేను పోరాడగలిగే వీరుణ్ణి, నేను కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పని వాగ్దానం చేశారు. ప్రజలు నమ్మారు. ఎస్, ఇటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఉన్నాడు కదా మనకు కావాల్సింది. చంద్రబాబు 70 సంవత్సరాల దగ్గరలోకి వచ్చున్నాడు, ఇతను లేట్ 40sలో ఉన్నాడు, మోర్ ఎనర్జెటిక్ వెన్ కంపేర్ టు చంద్రబాబు, కాబట్టి ఇతనికి అవకాశం ఇద్దామని చెప్పని ఈయనకు అవకాశం ఇచ్చారు. 22 స్థానాలు ఇచ్చారు. ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం అధికారులు ఎవరన్నా వాళ్ళ మెడలు ఉంచుతానన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే
తిరుపతి పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారి కాళ్ళకు నమస్కారం చేశారు. ఈయన రాష్ట్రం విస్తుపోయింది. ఎందుకంటే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, 5 కోట్ల మందికి ప్రతినిధి ఆయన. ఈవెన్ దో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు, వయసులో ఈయనకన్నా పెద్ద ఆయన అయితే అయి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిత్వం అనే దానికి ఒక హోదా, ఒక గౌరవం, ఒక స్థాయి ఉంది. ఆ హోదాలో మీరు కాళ్ళకు నమస్కారం చేయడం ఆక్షేపణీయం. ఇదేంట్రా, నిన్నటిదాకా ఈయనేదో పోరాటతత్వం ప్రదర్శించే వీరుడు అనుకున్నాం, ఇప్పుడు ఇంతగా కాళ్ళకు నమస్కారం చేస్తున్నాడు. ఓహో, ఈయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో కావచ్చు, ఆ కేసుల విచారణ వేగవంతం కాకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కాకాబడుతున్నట్టుంది అని చెప్పని ప్రజల్లో ఆ భావన మొదట్లోనే ఏర్పడిపోయింది. అంటే పోరాటతత్వం ప్రదర్శించే వీరుడు కాదు అని ప్రజలు రియలైజ్ అవడానికి ఎక్కువ టైం పట్ల. ఆ ఎన్నికల్లో నెగ్గటం కోసం ఆయన ప్రజలకు రకరకాల వాగ్దానాలు చేశారు. నేను ప్రత్యేక హోదా సాధిస్తా, నేను 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ రిలీజ్ చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. పాలకుడుగా ఈ వాగ్దానాల గురించి పరిగణలోకి తీసుకుంటే చాలా వాగ్దానాలు ఈ రోజుకి అపరిష్కృతంగా అలాగే ఉండిపోయినాయి. అంటే ఓట్లు దండుకోవటానికి వాగ్దానాలు చేయటం, పాలకుడిగా వాటిని విస్మరించడం చూస్తే వంచనకి గురి చేశారు ప్రజల్ని అని అర్థమవుతా ఉంది. పాలకుడికి ఉండకూడని లక్షణం అది. మళ్ళీ 99% పూర్తి చేస్తాం మేనిఫెస్టో అని మళ్ళీ ఇది ఒక అడావిడి. పాలకుడికి ఉండకూడని లక్షణం వంచనకు గురి చేయటం ప్రజల్ని, తనని నమ్ముకున్న ప్రజల్ని. తను పాలకుడు, పాలితులు వాళ్ళు. తను పాలకుడిగా ఉండి పాలితులుగా ఉన్న ప్రజలను వంచనకు గురి చేయటం అంటే పాలకుడికి ఉండకూడని అవలక్షణం. పాలకుడికి మానవత్వపు హృదయం ఉండాలి, మానవీయ కోణం ఉండాలి. ఈయన పాలనా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదవాడు పట్టెడు అన్నం తిని అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. పాలకుడికి ఉండకూడని లక్షణం అది. తన ప్రజల పట్ల, తన పాలనలో ఉన్న ప్రజల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలి. తను తాడేపల్లిలో ఇల్లు కట్టుకునే నాటికి దశాబ్దాల క్రితం అక్కడ ఇల్లు కట్టుకుని పేదలు నివసిస్తూ ఉన్నారు. రక్షణ పేరిట బుల్డోజర్లు పెట్టి ఆ ఇల్లు మొత్తం కూలగొట్టించేశాడు. అమానవీయపు లక్షణాలు అవి. ఉచితంగా ప్రజలకు అందుతున్న ఇసుక పాలసీని రద్దు చేశారు. 29,000 మంది రైతులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని భూ సమీకరణలో భూములు ఇచ్చి రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఆ రాజధానిని స్తంభింపజేశారు పనులని. చిన్న సన్నకారు రైతులు 22,000 మంది ఉన్నారు. అందులో 2 ఎకరాల లోపు ఉన్న రైతులు. అంటే చిన్న సన్నకారు రైతుల పట్ల, వాళ్ళ ప్రయోజనాల పట్ల, ప్రభుత్వం వాళ్ళతో చేసుకున్న ఒప్పందం పట్ల ఇంతటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన నైజం ఏమనాలి? మానవీయపు కోణం లేని వ్యక్తి అని నిర్ధారణ అయిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా తను పాలకుడిగా ఉంటూ శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి వరకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు మొత్తాన్ని తప్పుడు కేసులతోటి వేధింపులకు గురి చేసి జైలు పాలు చేశారు. ఇది రాజకీయపు ప్రత్యర్థులని మీద వ్యవస్థలను ప్రయోగించడం ద్వారా, వారిని జైలు పాలు చేయటం ద్వారా కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించారు. అన్నిటికన్నా ముఖ్యంగా తన పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు తన ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు అని చెప్పని ఆయన అరెస్ట్ చేయించి కస్టోడియల్ టార్చర్కు గురి చేసి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఆ కస్టోడియల్ టార్చర్కు గురి చేస్తున్న సందర్భంగా వీడియో కాల్లో చిత్రీకరిస్తూ దాన్ని వీక్షిస్తూ వాళ్ళకి మరింత కొట్టండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చారని చెప్పని మనం వార్తలు విన్నాం. అంటే పాలకుడికి ఉండకూడని ఎన్ని అవలక్షణాలు బయటపడతా ఉన్నాయి. అవును, ప్రజలను వంచారు, అమానవీయంగా ప్రవర్తించారు, క్రూరత్వాన్ని ప్రదర్శించారు. అంచువేతలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛను లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా ఇంకొక అడుగు ముందుకేసి ప్రచార ఆర్భాటం కోసం నేను దిశ పోలీస్ స్టేషన్లో పెడుతున్నా, దిశ యాక్టులు తెస్తున్నా, దిశ యాప్లు తెస్తున్నా, నేను మహిళకి రక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పిన ప్రచారం చేసుకుంటా తన పార్టీ సోషల్ మీడియా ద్వారా తన సొంత చెల్లెళ్ళనే జుగుత్సాకరంగా వేధింపులకు గురి చేస్తా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సతీమణిని, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని, సోషల్ మీడియా కార్యకర్తలని, అమరావతి మహిళల్ని అత్యంత జుగుత్సాకరంగా
మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి వేధింపులకు గురి చేస్తా, తన శ్రేణులు ఆ విధమైన కార్యక్రమాలకు పాల్పడుతుంటే వాళ్ళని కట్టడి చేయకుండా మరింత ప్రోత్సహిస్తా, తన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం 66-67 సంవత్సరాల వయసులో ఉన్న రంగనాయకమ్మ గారిని కేసుల పేరిట వేధింపులకు గురి చేయటం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, ఈ వైఖరి చూస్తే అసలు మహిళల పట్ల కనీస మాత్రపు గౌరవం ఉందా ఆయనకి? నీ సాటి మహిళల్ని గౌరవించలేని నీ వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం? నీ తల్లికి చెల్లికి విలువ ఇవ్వలేని నీ వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం? ఆయన సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసి ఆనాటి ప్రభుత్వానికి పాలకులకు ఆపాదించి ఈరోజు అసలు సెస్సులు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తుంటే ఈ రోజుకి వాస్తవాలను అడ్మిట్ కాకుండా ఆ హంతకులను కాపాడుతున్న తీరు, కాసినోళ్ళు నిర్వహించిన వాళ్ళని కాపాడారు, డ్రైవర్ని హత్య చేసి బాడీ డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళని కాపాడుతున్నారు, వారితో అంటగాగుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో వీళ్ళ నాయకులు వీళ్ళ శ్రేణులు కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా వరకు గ్రానైటు, లాటరైటు, బాక్సైటు, క్వాడ్జి, సిలికా శాండు, ఇసుక, గ్రావెల్, అడ్డగోలు ప్రకృతి వనరులు దోపిడీ చేస్తుంటే, భూముల ఆక్రమణకు పాల్పడతా ఉంటే, మద్యం పాలసీలో వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తుంటే చూస్తూ మిన్నకుంటా ఎందుకుంటున్నారు? అంటే ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఎందుకు ఈ లూటీదారులని దొంగల్ని ప్రోత్సహించి కాపాడుతూ ఉన్నారు? కట్టడి చేసే ప్రయత్నం పాలకుడిగా ఎందుకు తీసుకోవట్లా? అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రకమైన లూటీకి మీ నాయకులు మీ శ్రేణులు పాల్పడుతుంటే కూడా సహించి ఊరుకుంటున్నారు అని అంటే ఆ అవినీతి మార్కల మీ దాకా అంటకుండానే ఉంటున్నాయా? అధికార దుర్వినియోగం చేస్తా. ఇవాళ మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షికి లక్షలాది మంది వాలంటీర్ల ద్వారా సబ్స్క్రిప్షన్ కట్టిస్తున్నారు అని అంటే, 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెడుతున్నారు అని అంటే, ప్రభుత్వ అవసరాల రీత్యా మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న భారతీయ సిమెంటే కొనుగోలు చేయించుతున్నారు అని అంటే అధికార దుర్వినియోగం కాదా? ఇన్ని అవలక్షణాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడిగా ప్రజలు పరిశీలించి చూసిన తర్వాత 5 సంవత్సరాలు అతి దగ్గరగా ఆయన వ్యక్తిత్వం ప్రజలకి పరిచయం అయిన తర్వాత ఆయన క్రూరత్వం, ఆయన అవినీతి, ఆయన అరాచకం, వాళ్ళ శ్రేణుల ఆక్రమణలు, ఆయన వంచన, ఆయన అసత్యాలు, నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఎంఎస్ఎంఈ ద్వారా 20 లక్షల ఉద్యోగ కల్పన జరిగింది అంట. అంటే అమాయకత్వం నటిస్తే అర్థం చేసుకోలేనంతటి స్థితిలో ప్రజలు ఉన్నారా ఎలకాలం? 2019లో మీకు పరిస్థితులు పరిణామాలన్నీ అనుకూలించినాయి, హానిమూన్ పీరియడ్ కలిసి వచ్చింది ఆ రోజున. ఇవాళ 5 సంవత్సరాల పాలకుడిగా మీ పాలన దక్షత, మీ వ్యక్తిత్వం ప్రజల ముందు స్పష్టతతో ఉంది. ఈరోజు కూడా అదే అమాయకత్వంలో ఉండడానికి ప్రజలు సిద్ధంగా లేరు, మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ అవలక్షణాలన్నీ గమనించిన తర్వాత అయినా సరే ప్రజలు ఒక స్పష్టతతో కూడిన నిర్ణయానికి రండి. ఏ వర్గం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంతృప్తికరంగా లేరు, ఏ ప్రాంతం సుభిక్షంగా లేదు. ఆయన మీద ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు ఆయన కట్టబెడితే ఇరిగేషన్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అధోగతికి రాయలసీమని చేర్చిన పాలకుడిన. ఇటువంటి స్థితిలో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా ప్రతి పౌరుడు సమీపంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇంకా మోసపోయి ఇంకొక చారిత్రక తప్పుకు పాల్పడద్దు, ఇంకొక చారిత్రక తప్పు చేయొద్దు.